నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రజలకు ఆర్బీఐ మరో వెసులుబాటు చలామణిలో ఉన్న నగదు జమ చేస్తే పరిమితికి మించి ఉపసంహరణ నేటి నుంచే అమలు బ్యాంకుల్లోకి 8,44,000 కోట్ల పాత పెద్ద నోట్లు ఇప్పటి వరకు 2.16 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు పంపిణీ రిజర్వ్ బ్యాంకు ప్రకటన దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు ఉద్యోగులకు కీలక సూచనలు చేసిన అరుణ్ జైట్లీ 100% నల్లధనం అవినీతి నిర్మూలించాలని ప్రధానికి కేసీఆర్ విజ్ఞప్తి విఫల ప్రయోగం కానివద్దని మోదీకి సూచన బ్యాంకర్ల నిర్లిప్తత వల్లే ప్రజలకు ఇబ్బందులు సీఎం చంద్రబాబు ఆగ్రహం పరిస్థితి మారకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక చిన్ననీటి ప్రాజెక్టుల పనుల్లో ఆలస్యంపై చంద్రబాబు అసంతృప్తి వచ్చే ఏడాది మార్చి కల్లా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం మహారాష్ట్ర పురపాలక ఎన్నికల్లో భాజపా విజయ దుందుబి కాంగ్రెస్ ఎన్సీపీలకు నిరాశ కమల వికాసంపై ప్రధాని హర్షం అమరావతిలో కన్నుల పండువగా ఈటీవీ కార్తీక దీపోత్సవం నవ్యాంధ్ర రాజధానిలో తొలిసారి ఏర్పాటు చేయడంపై మహిళల హర్షం పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం తర్వాత దశలవారీగా ప్రజలకు అనేక వెసులుబాట్లు కల్పించిన రిజర్వ్ బ్యాంక్ తాజాగా నగదు ఉపసంహరణ పరిమితిని కాస్త సడలించింది ఆర్థిక వ్యవస్థలోకి మరింత నగదు లభ్యత పెంచే దిశగా చెలామణిలో ఉండే డబ్బులను బ్యాంకుల్లో జమ చేస్తే వారానికి 24,000 కంటే అదనంగా తీసుకునేందుకు నేటి నుంచి అవకాశమిచ్చింది మరోవైపు రద్దయిన పాత నోట్ల మార్పిడి జమల మొత్తం 8,44,982 కోట్లకు చేరాయని ప్రకటించింది నోట్ల రద్దు ప్రకటించిన తర్వాత పాత 500, 1000 నోట్లతో ఈ నెల 27 వరకు దేశంలోని వివిధ బ్యాంకుల్లో జమైన మొత్తం 8,11,033 కోట్ల రూపాయలకు చేరిందని రిజర్వ్ బ్యాంకు ప్రకటించింది 33,948 కోట్ల రూపాయల పాత నోట్లను ప్రజలు మార్చుకున్నట్లు ఆర్బీఐ పేర్కొంది నవంబర్ 10 నుంచి 27 వరకు కౌంటర్లు ఏటీఎంల ద్వారా 2.16 లక్షల కోట్లను బ్యాంకులు వినియోగదారులకు అందించినట్లు వివరించింది పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత చలామణిలో ఉన్న నోట్ల జమ తగ్గిపోవడంతో ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది వ్యవస్థలో నగదు లభ్యత పెంచే ఉద్దేశంతో చలామణిలో ఉన్న నగదు జమ చేసేవారు నేటి నుంచి మరికొంత అదనంగా తిరిగి తీసుకునే అవకాశం కల్పించింది ఉదాహరణకు ఎవరైనా కొత్త 2,500 నోట్లు సహా 100, 50, 20, 10, 5 నోట్లను 4,000 రూపాయల వరకు జమ చేస్తే వారానికి తీసుకునే 24,000కు అదనంగా మరో 4,000 తీసుకోవచ్చని పేర్కొంది కరెంటు ఖాతాలో ఉండే చిరు వ్యాపారులకు తీసుకునే మొత్తం 50,000గా ఉంది మరోవైపు ఆదాయ స్వచ్ఛంద వెల్లడి పథకం ఐడీఎస్ ద్వారా నమోదు చేసుకున్న వారు కట్టాల్సిన తొలి విడత పన్ను గడువు సమీపిస్తున్న వేళ వారి నుంచి పాత 500 నోట్లను స్వీకరించాలని భారత బ్యాంకుల సమాఖ్య ఐబీఏ బ్యాంకు శాఖలను కోరింది ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చిందో అడగొద్దని సూచించింది ఆర్బీఐ ఆదేశాలతో తమ సభ్య బ్యాంకులకు ఐబీఏ లేఖ రాసింది ఐడీఎస్ ద్వారా నమోదు చేసుకున్న వారు 3 విడతల్లో పెనాల్టీ జరిమానా కట్టేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీడీటీ అవకాశమిచ్చింది వాటిలో 25% పన్ను సర్చార్జ్ జరిమానా కలిపి నవంబర్ 30 లోపు కట్టాల్సి ఉంటుంది మిగిలిన 25% పన్ను సర్చార్జ్ జరిమానాతో కలిపి వచ్చే ఏడాది మార్చి 31 కల్లా మిగిలిన మొత్తం వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 లోపు కట్టాల్సి ఉంది రేపటిలోపు తొలి వాయిదా కట్టని వారికి ఐడీఎస్ విధానం రద్దవుతుందని ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే ఇచ్చిన ప్రకటనల్లో హెచ్చరించింది అధికారిక సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా 64,275 మంది లెక్కచూపరి తమ సంపదను ఐడీఎస్ ద్వారా ప్రకటించారు ఆ మొత్తం 65,250 కోట్లు ఉండగా కేంద్రానికి వచ్చే పన్ను జరిమానాల ఆదాయం 30,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు అటు బ్యాంకుల వద్ద రద్దీ దృష్ట్యా 50 లక్షల మంది పింఛనుదారులకు వెసులుబాటు కల్పిస్తూ ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది జీవన ధృవీకరణ పత్రం సమర్పించేందుకు తుది గడువును జనవరి 15 వరకు పొడిగించింది దేశంలోని 120 కార్యాలయాలకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈ మేరకు మార్గదర్శకాలు పంపింది సాధారణంగా నవంబర్ చివరికల్లా జీవన ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది బ్యాంకులతో పాటు జీవన్ ప్రమాణ్ మొబైల్ యాప్ ద్వారా లేదా దేశవ్యాప్తంగా ఉన్న 2 లక్షలకు పైగా ఉమ్మడి సేవా కేంద్రాల ద్వారా జీవన ధృవీకరణ పత్రాలు సమర్పించవచ్చని ఈపీఎఫ్ఓ తెలిపింది పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు నగదు రహిత లావాదేవీల వైపు మొగ్గు చూపాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు అవగాహన కార్యక్రమాలు ఊపందుకున్నాయి మొబైల్ ద్వారా లావాదేవీలు నిర్వహించడంపై వేర్వేరు బ్యాంకులు సంస్థలు ప్రజలకు శిక్షణ ఇస్తున్నాయి
భువనేశ్వర్లో నగదు రహిత చెల్లింపులు జరపడంపై భారతీయ స్టేట్ బ్యాంక్, తూర్పు కోస్తా రైల్వే అవగాహన కార్యక్రమం నిర్వహించాయి. కొద్ది రోజుల్లో కనీసం 100 గ్రామాలకు డిజిటల్ ఆర్థిక సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. నగదు రహిత లావాదేవీల నిర్వహణపై తమ కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నామన్న విశ్వ హిందూ పరిషత్ వారు సాధారణ ప్రజలకు అవగాహన కల్పిస్తారని తెలిపింది. ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం సహా వేర్వేరు మంత్రిత్వ శాఖల సిబ్బందికి డిజిటల్ లావాదేవీల నిర్వహణపై అధికారులు అవగాహన కల్పించారు. కేంద్ర ఆర్థిక శాఖ సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న విత్త మంత్రి అరుణ్ జైట్లీ మొబైల్ లావాదేవీలతో కలిగే లాభాలను వివరించారు. लेकिन कार्ड्स की तुलना में भी मोबाइल बैंकिंग के साथ अगर हम अपने आप को जोड़ते हैं तो एक तो इसमें कोई सर्विस चार्ज नहीं है. अपने बैंक अकाउंट में से एक अमाउंट मोबाइल के ई वॉलेट में रखिए, सारा उसमें से खर्चा करते जाइए, उसी पे पेमेंट करिए, जाने की जरूरत नहीं है. और एकदम कम से कम जो सैलरीड लोग हैं उनके लिए बहुत सुविधा है, क्योंकि सैलरी बैंक में आती है और बैंक से आपके मोबाइल फोन में जितनी डालनी है उस ई वॉलेट में डालिए और उसके हिसाब से अपना खर्चा कर प्लानिंग करते रहिए. और पेपर करेंसी रखना, उसके खोना, उसको संभालना, उसकी बिल्कुल आवश्यकता नहीं है. केवल बहुत आवश्यक चीजों के लिए थोड़ी सी हम लोग विड्रॉ कर सकते हैं. బ్యాంకర్ల ఉదాసీన వైఖరి వల్లే ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్షేపించారు. ఇదే తీరు ప్రదర్శిస్తే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు, తదనంతర పరిణామాలపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు మొబైల్ బ్యాంకింగ్తో పాటు రూపే కార్డు వినియోగాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత సరిపడా నగదును ప్రజలకు అందుబాటులోకి తేవడంలో బ్యాంకర్లు విఫలమయ్యారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకర్ల నిర్లిప్తతే ఇందుకు కారణమన్న ఆయన సామాన్య ప్రజలు ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకునేలా నగదు రహిత ఉపకరణాలను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి బ్యాంకర్లు ఉన్నతాధికారులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో ప్రతి వ్యక్తికి బ్యాంకు ఖాతాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఆన్లైన్ లావాదేవీల నిర్వహణలో ప్రజలకు మరింతగా అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. మొబైల్ బ్యాంకింగ్, పోస్ మిషన్ల నిర్వహణను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి నగదు రహిత లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగేలా చర్యలు చేపట్టాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పటికీ బ్యాంకులు, ఏటీఎంల వద్ద సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న ఆయన ఆంధ్రప్రదేశ్ అవసరాలకు తగినంతగా చిన్న నోట్ల పంపిణీ జరగడం లేదన్నారు. ఏపీ నుంచి డిపాజిట్లు పెద్ద ఎత్తున జరుపుతున్న నగదు ఉపసంహరణకు చాలా తక్కువ మొత్తాన్ని కేటాయిస్తున్నారన్నారు. ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న అంశాన్ని క్లిష్టతరం చేయొద్దని హితో పలికిన ఆయన బ్యాంకర్ల అసమర్థ పనితీరు కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని ఆక్షేపించారు. ఇకపై ఉదాసీనత సహించబోమని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పింఛనర్లు, ఉద్యోగుల జీతాలకు తగ్గట్లుగా చిన్న నోట్ల సరఫరా మెరుగుపరచాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో 95 కోట్ల విలువైన 500 నోట్లతో పాటు 100 నోట్లు 62 కోట్లు ఉన్నాయని, 2000 నోట్లు 1320 కోట్లు ఉన్నాయని బ్యాంకర్లు వివరించారు. 20 రూపాయల నోట్లు 8, 10 రూపాయల నోట్లు 2.6 కోట్లు ఉన్నట్లు తెలిపారు. మరో 1000 కోట్ల రూపాయల కరెన్సీ కోసం ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. నోట్ల రద్దుతో ఉత్పన్నమైన సమస్యలను నగదు రహిత లావాదేవీలతో అధిగమించేలా తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది. ఈ విధానాన్ని తొలుత సిద్దిపేట నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని భావిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం టీఎస్ వ్యాలెట్ పేరిట ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ అందుబాటులోకి తేనుంది. నోట్ల రద్దుతో నిర్మాణ రంగ కార్మికుల ఉపాధికి గండిపడకుండా చర్యలు చేపట్టింది. 100% అవినీతి, నల్లధనం లేని దేశంగా భారతావనిని తీర్చిదిద్దాలని మోదీకి సూచించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందుకు తెలంగాణ సమాజం మద్దతిస్తుందని మంత్రివర్గ సమావేశం అనంతరం ప్రకటించారు. 1500 నోట్ల రద్దు అనంతర పరిణామాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. వివిధ వర్గాల ప్రజలు తెలంగాణ సర్కార్ ఆదాయంపై పడిన ప్రభావానికి సంబంధించి ఆర్థిక శాఖ మంత్రివర్గానికి ఓ నివేదిక అందించింది. నివేదికను పరిశీలించిన తెలంగాణ మంత్రిమండలి నోట్ల రద్దుతో తలెత్తిన సమస్యలను అధిగమించేందుకు నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించాలనే నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. టాస్క్ ఫోర్స్ ప్రాథమిక సిఫార్సుల మేరకు రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్ శాఖలతో పాటు మార్కెట్ యార్డులు, పౌర సరఫరాల సంస్థ, రేషన్ దుకాణాల్లో స్వైపింగ్ యంత్రాలను సమకూర్చాలని నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు లావాదేవీల కోసం టీఎస్ వ్యాలెట్ యాప్ను త్వరలో అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. నగదు రహిత లావాదేవీలను ప్రయోగాత్మకంగా మొదట సిద్దిపేట నియోజకవర్గంలో అమలు చేయాలని నిర్ణయించింది. అల్టిమేట్ ఏంటంటే స్కీమ్ లో భాగంగా ఎట్లుంటదంటే ఇది ముందుకు పోతూ నగదు విత్డ్రాయల్స్ మీద ఆంక్షలు పెడతారు. సీరియస్ కంప్లీట్ గా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయమంటారు. ఇప్పుడు రాష్ట్రం తన జీవికను కొనసాగించాలంటే మన ముందు మిగిలిన ప్రత్యామ్నాయం ఏంటంటే బ్యాంకు ట్రాన్సాక్షన్ ద్వారా మన కొనుగోలు, మన అమ్మకాలు జరిగేటట్టు ముమ్మర ప్రయత్నాలు చేయాలి.
అంటే బ్యాంకుల ద్వారా ట్రాన్సాక్ట్ చేసేటువంటి విధానానికి ప్రభుత్వం ప్రోత్సహించాలి, ఖచ్చితంగా దాన్ని ప్రజలకు నేర్పించాలి, అకౌంట్స్ ఎంతమందికి ఉన్నాయో పరిశీలించాలి, లేని వాళ్ళకి ఇప్పించాలి. ఈ ప్రయత్నం అతి ముమ్మరంగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో దెబ్బతిన్న స్థిరాస్తి నిర్మాణ రంగ కార్మికుల ఉపాధికి చర్యలు చేపట్టాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. దీని ఇంపాక్ట్ చాలా సీరియస్ గా రియల్ ఎస్టేట్ మీద సివియర్ ఇంపాక్ట్ ఉంటుంది. హైదరాబాద్ నగరంలో హౌస్ బిల్డింగ్ ఇండస్ట్రీ ఇస్ ఎ వెరీ హ్యూజ్ ఇండస్ట్రీ. దీంట్లో కొన్ని లక్షల మంది పొట్టబోసుకొని బతుకుతారు. కొంత స్తంభించిపోయే ఆస్కారం ఉంటుంది. మొత్తంగా స్తంభించకపోయినా కొంత స్తంభిస్తుంది. వీళ్ళకి పని కల్పించడానికి ఇమీడియట్ గా డబుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ బాగా స్పీడ్ పెట్టమని చెప్పాం. మనకు ఆల్మోస్ట్ ఒక 5,000 crores డబ్బులు ఉన్నాయి మన నిధులు. దాన్ని స్పీడ్ గా పెట్టమని చెప్పాం. ఎందుకంటే సో దట్ ఈ హౌస్ బిల్డింగ్ ఇండస్ట్రీలో ఉన్న వర్కర్స్ ఇమీడియట్ గా వాళ్ళకి వర్క్ పోకుండా ఉండడానికి కొంత ఆదుకోవడానికి ఉపయోగపడుతుందని ఆలోచన చేసి కేబినెట్ లో అదొక మేజర్ డెసిషన్ తీసుకున్నాం. దేశంలో నల్లధనం ఏ రూపంలో ఉన్నా పూర్తిగా నిర్మూలన కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రధాని మోదీ తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణను స్వాగతించారు. అన్ని రకాల నల్ల జబ్బు డిస్మాంటిల్ కావాల్సిందే. నల్ల డబ్బు, నల్ల జబ్బు, అప్పుడే ఇది సఫల ప్రయోగం లేదా విఫల ప్రయోగం అయితే. విఫల ప్రయోగం కానియద్దు. కాబట్టి అట్లా చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు తప్పకుండా ఆల్అవుట్ గా కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ గా ఉంటారు. సంపూర్ణ క్రాంతి వైపు ఎప్పుడైతే దేశం పురోగమిస్తుందో అప్పుడు తెలంగాణ సంపూర్ణంగా దేశంతో సపోర్ట్ చేసి ముందుకు పోతుంది. రాజకీయ వ్యవస్థలోనూ పూర్తిగా పారదర్శకతను తేవాలని ప్రధాని మోదీని కోరినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. Government of India shall fund the election campaign, and I also advised him to change the mode of campaign, which I did in GHMC election. My party went on the street, but I never went. I just conducted one public meeting in parade ground. It should be like that. పెద్ద నోట్ల రద్దు కారణంగా అన్ని రాష్ట్రాల ఆదాయాలు పడిపోయాయని, కేంద్రం తగిన తోడ్పాటు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. నిబంధనలకు విరుద్ధంగా నోట్ల మార్పిడి చేసిన వ్యవహారంలో తపాలా శాఖ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. హైదరాబాద్ హిమాయత్ నగర్ సబ్ పోస్టాఫీసులో సుమారు 36 లక్షల రూపాయల నోట్ల మార్పిడిలో అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. సీబీఐ హైదరాబాద్ సర్కిల్ సీనియర్ సూపరింటెండెంట్ కె సుధీర్ బాబు, హిమాయత్ నగర్ సబ్ పోస్ట్ మాస్టర్ జి రేవతి, ఆఫీస్ అసిస్టెంట్ జి రవితేజలపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. సీనియర్ సూపరింటెండెంట్ మంజూరు చేసిన తర్వాత వివిధ పోస్టాఫీసులకు నోట్లు పంపించాల్సి ఉండగా ఈ నెల 12న హిమాయత్ నగర్ శాఖకు 70 లక్షల రూపాయలు మంజూరు చేసి వాటిని తరలించే బాధ్యతను ఆఫీస్ అసిస్టెంట్ రవితేజకు అప్పగించారు. తర్వాత అందులో నుంచి 36 లక్షల రూపాయల విలువైన కొత్త 2000 నోట్లను తీసుకుని వాటి స్థానంలో పాత 500, 1000 రూపాయల నోట్లను పంపించారు. ఆ విషయాన్ని సబ్ పోస్ట్ మాస్టర్ రేవతికి చెప్పి సర్దుబాటు చేయమన్నారు. ఈ నెల 24న హైదరాబాద్లోని 4 పోస్టాఫీసుల్లో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విషయం బయటపడగా సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో కమిషన్ల మీద నోట్ల మార్పిడి నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గరిడేపల్లి వద్ద దందా నిర్వహిస్తున్న కుతుబ్షాపురం సర్పంచ్ శ్రీను నాయక్ సహా 12 మందిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి 3,15,000 విలువైన 2,000 రూపాయల నోట్లు, 86,000 రూపాయల విలువ చేసే 1,500 రూపాయల నోట్లు స్వాధీనం చేసుకున్నారు. 12 బ్యాంక్ పాస్ పుస్తకాలు, ఓ స్వైపింగ్ యంత్రాన్ని గుర్తించారు. 20% కమిషన్ తీసుకుని ఆ ముఠా నోట్లు మారుస్తోందని తెలిపిన పోలీసులు పరారీలో ఉన్న గడ్డిపల్లి ఎంపీటీసీ నాగేశ్వరరావు కోసం గాలింపు చేపట్టినట్లు చెప్పారు. అటు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఓ వాహనంలో 30 లక్షల రూపాయల పాత నోట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో నోట్ల మార్పిడి, డిపాజిట్లకు ఎందుకు అవకాశం ఇవ్వలేదని కేంద్రం, రిజర్వ్ బ్యాంకులను హైకోర్టు ప్రశ్నించింది. హేతుబద్ధత వివరిస్తూ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఇతర బ్యాంకులతో సమానంగా డీసీసీబీలోనూ నోట్ల మార్పిడి, డిపాజిట్లకు అవకాశం కల్పించాలని కోరుతూ ప్రకాశం జిల్లా బ్యాంక్ అధ్యక్షుడు మోహన్ బాబు, నిజామాబాద్ జిల్లాకు చెందిన సాయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు నివేదిక సమర్పించాలని కేంద్రం, ఆర్బీఐని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. మరోవైపు పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో నగదు ఉపసంహరణపై రిజర్వ్ బ్యాంక్ విధించిన పరిమితులను సవాలు చేస్తూ మాజీ మంత్రి మైసూరారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ప్రతిరోజుకు 10,000, వారానికి 20,000 మాత్రమే ఉపసంహరణకు అనుమతిస్తూ ఆర్బీఐ జారీ చేసిన నోటిఫికేషన్ను కొట్టివేయాలని మైసూరారెడ్డి తన వ్యాజ్యంలో కోరారు. బ్యాంకుల్లో తగినని 100, 500 రూపాయల నోట్లను అందుబాటులో ఉంచే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఏటీఎంలు, స్వైపింగ్ యంత్రాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ను ప్రభుత్వం, ఆర్బీఐ సమకూర్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కేసు విచారణ పూర్తయ్యే వరకు నగదు ఉపసంహరణ పరిమితిపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని మైసూరారెడ్డి కోరారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న చిన్ననీటి ప్రాజెక్టుల పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జలవనరుల శాఖను ఆదేశించారు. వివిధ జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టుల ఆలస్యంపై ఆయన ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్ననీటి పారుదల ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన ఆయన పట్టిసీమ ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేశామని, పోలవరం పనుల్లో వేగం పెంచామని గుర్తు చేశారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులే త్వరగా పూర్తవుతుంటే చిన్న ప్రాజెక్టులు ఎక్కువ సమయం తీసుకుంటున్నాయంటూ అసహనం వ్యక్తం చేశారు. హంద్రీనీవా కాల్వ వెడల్పు పనులు, పొంగనూరు బ్రాంచ్ కెనాల్లో పనులు వేగం పెంచాలని ఆదేశించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ 126 కిలోమీటర్లకు గాను 76 కిలోమీటర్ల పనులే పూర్తయ్యాయని, మిగిలిన పనులు జనవరిలోగా పూర్తి చేయాలని సూచించారు. చిత్రావతి పూర్తి చేసి అనంతపురానికి నీళ్లు తీసుకువెళ్లాలని ఆదేశించారు. కృష్ణా బేసిన్లో రబీకి నీటి కేటాయింపు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం కనిపిస్తోంది. బచావత్ కేటాయింపుల ప్రకారం వినియోగం పోను తమ వాటా 101 టీఎంసీలు ఉందని, తమ అవసరాలకు 103 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ ఇప్పటికే కోరింది. తెలంగాణకు మరో 28 టీఎంసీల కేటాయింపునకు మాత్రమే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ చెబుతోంది. ఈ మేరకు కృష్ణానది యాజమాన్య బోర్డుకు 2 రోజుల క్రితం లేఖ రాసింది. రబీలో నీటి అవసరాలు వచ్చే ఏడాది మే నెలాఖరు వరకు తాగునీటి అవసరాలను పరిగణలోకి తీసుకుని 103 టీఎంసీలు కేటాయించాలని ఈ నెల మొదటి వారంలో తెలంగాణ కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. ఇందులో నాగార్జున సాగర్ నుంచి 75 టీఎంసీలు, జూరాల నుంచి 20 టీఎంసీలు, మధ్య తరహా ప్రాజెక్టులకు 8 టీఎంసీలు కేటాయించాలని కోరింది. ఆంధ్రప్రదేశ్ కేటాయింపులకు మించి వాడుకుందని, తెలంగాణ తక్కువ వాడుకుందని కూడా తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. అనంతపురం రూరల్ పరిధిలోని చిన్నంపల్లిలో జరిగిన జనచైతన్య యాత్రలో మంత్రి పాల్గొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా రైతులకు రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఆమె వ్యాఖ్యానించారు. ఎవరికైనా సరే రేషన్ కార్డు లేని వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. దానికి సంబంధించిన మినిస్టర్ మీ అక్కే కాబట్టి అర్హులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇద్దాం. లేని వాళ్ళందరూ కూడా మీరు అప్లై చేసుకోండి. జనవరిలో జన్మభూమి మా ఊరికి వచ్చినప్పుడు కొత్త రేషన్ కార్డులు తీసుకొని, దాంతో పాటు చంద్రన్న సంక్రాంతి కాలం కూడా తీసుకొని మీ గ్రామాలకి మరొక్కసారి మన లీడర్లందరూ కూడా వస్తారని కూడా తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను నియమించేందుకు రంగం సిద్దమైంది. సీఎస్గా ఆయన పదవీకాలం రేపటితో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి మండలి రాజీవ్ శర్మను సన్మానించింది. 2.5 ఏళ్లుగా ఆయన చేసిన సేవలను కొనియాడిన మంత్రివర్గం ఘనంగా వీడ్కోలు పలకాలని నిర్ణయించింది. పదవి విరమణ చేశాక ఆయన సేవలు వినియోగించుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ సమావేశంలో తెలిపారు. ప్రత్యేక సలహాదారు హోదాలో ఆయన కార్యాలయం దాదాపుగా సిద్దమైనట్లు తెలిసింది. తెలంగాణ సీఎం కార్యాలయం ఉండే 6వ అంతస్తులోనే రాజీవ్ శర్మ కొత్త కార్యాలయం ఉండనుంది. తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ చంద్రను నియమిస్తారని సమాచారం. హైదరాబాద్లో కిస్మత్పురం నుంచి నాగోలు వరకు నిర్మించ తలబెట్టిన స్కైవేను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రకటనను తెలుగుదేశం తెలంగాణ శాఖ తప్పుపట్టింది. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కేవలం ఓట్ల కోసమే మణిహారం పేరిట ప్రచార ఆర్భాటం చేసిన కేసీఆర్ ఇవాళ ప్రజలను మోసగించారని ఆ పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. మెట్రో నిర్మాణము ప్రభుత్వ నిర్ణయ జాప్యం వల్లే ఆలస్యం అవుతోందని ఆరోపించారు. గత 2.5 ఏళ్ల కాలంలో ప్రచారం తప్ప హైదరాబాద్కు చేసిందేమీ లేదని రావుల విమర్శించారు. మీ ఇంటి నిర్మాణం 6 నెలల్లో మీరు చేయగలిగిన వాళ్ళు, మీరు మరి హైదరాబాద్ నగరాన్ని 2.5 సంవత్సరాలు అయింది, ఎక్కడైనా ఇంచి ఒక కొత్త రోడ్డు వచ్చిందని నేను అడుగుతున్నాను. గతుకులు పడితే అతుకులేస్తున్నారేమో ఎక్కడెక్కడినా, కానీ రోడ్ల నిర్మాణం ఏమైందని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. జగన్ అక్రమాస్తుల కేసు విచారణకు సంబంధించి విజయసాయిరెడ్డికి హైకోర్టులో మరోసారి చొక్కెదురైంది. ప్రజాప్రతినిధులపై అభియోగాలను త్వరగా పూర్తి చేయాలంటూ గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని విజయసాయిరెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. జగన్తో పాటు అవినీతి కేసుల్లో ప్రజాప్రతినిధులపై విచారణ వేగంగా పూర్తి చేయాలని విజయవాడకు చెందిన న్యాయవాది వేదవ్యాస్ గతంలో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా, జగన్ కేసులో డిశ్చార్జ్ పిటిషన్లపై త్వరగా విచారణ పూర్తి చేయాలని సీబీఐ కోర్టును ఆదేశించింది. డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ ముగిసేదాకా క్రిమినల్ కేసుల విచారణకు ఆగాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. హైకోర్టు తీర్పు మేరకు సీబీఐ కోర్టు ప్రతి శుక్రవారం జగన్ కేసు విచారణ చేపడుతోంది. మొత్తం 11 అభియోగ పత్రాలు ఉన్నాయని, వాటిలో కొందరు నిందితులు స్టే తెచ్చుకున్నారని విజయసాయిరెడ్డి న్యాయవాది హైకోర్టులో వాదించారు.
ఒకే రకమైన అభియోగాలున్న మిగతా కేసుల్లో విచారణ కొనసాగిస్తున్నందున తమకు నష్టం కలిగే ప్రమాదం ఉందని తెలిపారు. విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ వాదనలను తోసిపుచ్చిన హైకోర్టు వారి పిటిషన్లను కొట్టేసింది. ఏవైనా ఇబ్బంది ఉంటే సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. కార్తీక మాసం చివరి సోమవారం నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లింది. ఆంధ్రప్రదేశ్ రాజధానికి అంకురార్పణ చేసిన ఉద్దండరాయుని పాలెంలో కార్తీక దీప మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించింది. కళాకారుల భక్తి గీతాలు, శివతాండవ నర్తనతో దీపోత్సవ ప్రాంగణం భక్తిభావంతో నిండిపోగా రాజధాని పరిసర ప్రాంత మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దీపాలు వెలిగించారు. ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈటీవీ చొరవను అభినందించారు. శివోహమంటూ నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతం శివనామస్మరణలతో మారుమోగింది. తెలుగు ప్రజల సాంస్కృతిక జీవనానికి దర్పణం పడుతున్న ఈటీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంతంలో నిర్వహించిన తొలి కార్తీక దీపోత్సవం అత్యంత అద్భుతంగా సాగింది. కార్తీక మాసం చివరి సోమవారం నాడు రాజధానికి శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయుని పాలెంలో నిర్వహించిన ఈ మహా కార్యక్రమానికి రాజధానికి భూములిచ్చిన 29 గ్రామాల ప్రజలతో పాటు గుంటూరు, విజయవాడ నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ప్రఖ్యాత గాయనీ గాయకులు భక్తి పాటలు ఆలపించారు. కళాకారుల శివతాండవం ఎంతో ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్తీక దీపోత్సవ నిర్వహణ ద్వారా అమరావతి వైభవాన్ని మరోసారి ప్రపంచానికి చాటారంటూ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ను ప్రశంసించారు. దాదాపు గంటపాటు కార్తీక దీపోత్సవం వద్ద సీఎం ఉన్నారు. ఆయనతో పాటు ఏపీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, పీతల సుజాత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎక్కడ రాజధాని బాగుంటుందనుకుంటే ఆ రోజు అందరూ కూడా ఆలోచించి, ఆ రోజు కూడా నాకు బాగా జ్ఞాపకం ఉంది, ఈనాడు గ్రూప్ అయితే రామోజీరావు గారు అయితే దీన్ని ఒక పరిశోధన కూడా చేసి దీనికి ఒక చరిత్ర ఉంది. ఈ యొక్క పేరు ఎక్కడైతే రాజధాని మీరు పెడుతున్నారో దీనికి అమరావతిని పేరు పెడితే చాలా బాగుంటుందని కూడా వారు సూచించడం, అమరావతిని నామకరణం మనం చేసుకున్నాం. ఇక్కడుండే రైతాంగాన్ని పూర్తిగా అభినందిస్తున్నాను. ల్యాండ్ పూలింగ్లో 34,000 ఎకరాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా ఈ భూమి ఇచ్చిన ఘనత ఈ ప్రాంతంలో ఉండే 29 గ్రామాలకే చెందింది. ఈరోజు ఈనాడుని మనస్ఫూర్తిగా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఏ పేపర్ చూసినా మళ్లీ వాస్తవాలు తెలుసుకోవాలంటే ఈనాడు చదవాల్సిందే. ఈరోజు అన్ని టీవీలైతే కామన్ టీవీ పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాదు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఉండాలని ప్రత్యేక ఛానల్ తీసుకొచ్చిన ఘనత కూడా ఒక్క ఈటీవీకి దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అమరావతికి శంకుస్థాపన అనంతరం నిర్వహించిన భారీ కార్యక్రమంలో పాల్గొన్న రాజధాని ప్రాంతం వాసులు కార్తీక దీపోత్సవం ఏర్పాట్లపై హర్షం వ్యక్తం చేశారు. ఏటా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ఈ కార్యక్రమాన్ని చాలా సంతోషంగా చేశారు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా ఎన్నో జరపాలి. మన రాజధానిలో మన అమరావతిలో చేయటం ఇంకా మాకు చాలా సంతోషంగా ఉంది. సాయం సంధ్యా సమయంలో ఇలాంటి కార్యక్రమం ఈటీవీ వాళ్ళు నిర్వహించడం చాలా అద్భుతంగా, అసలు భక్తిభావాన్ని పెంపొందించే విధంగా ఉందండి. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈటీవీ కార్తీక దీపోత్సవం చాలా వైభవంగా చాలా బాగా జరిగిందండి. ఈ అమరావతిలో జరగడం చాలా విశిష్టంగా భావిస్తున్నాం. మేము కూడా మన శంకుస్థాపన స్థలంలో జరగడం చాలా ఆడంబరంగా చాలా వైభవంగా జరిగింది. వాళ్ళకి ధన్యవాదాలండి. ఇలాంటి కార్యక్రమం మేము ఎప్పుడూ చూడలేదు. చాలా సంతోషంగా ఉంది. అన్ని శివతాండవం కానీ ఏదైనా చాలా బాగా జరిగింది. బాగా జరిగిందండి. ఇక్కడ మా రాజధానిలో జరగడం మాకు ఎంత సంతోషంగా ఉంది. బాగానండి. ప్రపంచంలో మాదే ముఖ్యంగా ఉండాలి. రామోజీరావు గారికి మటుకు వెరీ వెరీ థ్యాంక్స్ చెప్పండి. ఇలాగా మేము ఇంట్లో కూడా దీపాలు వెలిగించలేము కూడా. అసలు ఇలా వచ్చి 1 సంవత్సరం ఒత్తులు వెలిగించినందుకు కూడా, అన్ని సదుపాయాలు చేసినందుకు వాళ్ళకి మరీ థ్యాంక్స్ అండి.
మహారాష్ట్ర పురపాలక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. పెద్ద నోట్ల రద్దు ప్రధాన ప్రచారాస్త్రంగా సాగిన ఈ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్, ఎన్సీపీల కంచుకోటల్లోకి చొచ్చుకెళ్లింది. తొలిదశలో భాగంగా 147 పురపాలక సంఘాలు, 17 నగర పంచాయతీల్లోని 3705 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 3510 సీట్లకు ఫలితాలు ప్రకటించగా భాజపా 851 స్థానాలు గెలిచింది. శివసేన 514, ఎన్సీపీ 638, కాంగ్రెస్ 643, ఎంఎన్ఎస్ 16, బీఎస్పీ 9, సిపిఎం 12, స్వతంత్రులు 324 స్థానాలు సాధించారు. 147 పురపాలక సంఘాల అధ్యక్ష స్థానాలకు జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో 118 స్థానాల్లో ఫలితాలు ప్రకటించగా 52 మంది భాజపా అభ్యర్థులు విజయం సాధించారు. ఈ గెలుపుపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేస్తూ భాజపాపై విశ్వాసం ఉంచిన మహారాష్ట్ర ప్రజలకు ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.